మన ఏపీఐస్ వేరే వాళ్ళు యూజ్ చేయకుండా మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. వెల్కమ్ టు డే 13. ఫస్ట్ అయితే వీడియో సేవ్ చేసుకొని పెట్టుకో, నీకు ఎక్కడొక్కడ యూజ్ అవుతుంది ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు. మన ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేసిన తర్వాత మన ఏపీఎస్ అనేది లైక్ ఫ్రంట్ ఎండ్లో మన డెవలపర్ టూల్స్ ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది. అంటే నెట్వర్క్ ట్యాబ్లో మనం ఏ ఏపీఐ అయితే కాల్ చేసినామో, లైక్ ఏ ఏపీఐ అయితే అక్కడ ఇంప్లిమెంట్ చేసినామో ఆ ఏపీఐని మనం కాల్ చేస్తే మనకు అక్కడ కనిపిస్తుంది. సో అదే ఏపీఐని ఎవరైనా తీసుకొని యూజ్ చేస్తానికి ట్రై చేస్తారు. సో అట్లా ట్రై చేసినప్పుడు మనం దాన్ని బ్లాక్ చేయొచ్చు. ఎట్లా అంటే కార్స్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది Node.js లా, క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్ అని ఒక ప్యాకేజ్ ఉంటుంది మనకి Node.js లా బిల్ట్ ఇన్ ప్యాకేజ్. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్ కోడ్లో యూజ్ చేయొచ్చు. ఎట్లా అంటే మనం దాన్ని మిడిల్ వేర్, అది మనం దాన్ని యూజ్ చేసుకొని వచ్చిన రిక్వెస్ట్లు అన్నింటినీ మనం బ్లాక్ చేయొచ్చు. ఓన్లీ మనం ఎలో చేసిన రిక్వెస్ట్ల వరకే, మనం అక్కడ ఎలో చేసిన ఆరిజిన్స్ వరకే మనకి బ్యాక్ ఎండ్ అనేది ఏపీఎస్ డేటా అనేది పంపిస్తుంది. లేకపోతే మనకి ఫ్రంట్ ఎండ్ బ్లాక్ చేసేస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, డెవలపర్ టూల్స్ ఓపెన్ చేసి మీరు వేరే ఏపీఐస్ ఎప్పుడైనా ట్రై చేద్దామంటే ఒకసారి డెవలపర్ టూల్స్ ఓపెన్ చేసి ఆ ఏపీని అయితే కాల్ చేయండి. మీకు అక్కడ ఒక మెసేజ్ వస్తుంది. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను మెసేజ్ చూడండి, కాల్స్ ఎర్రర్ అని వస్తుంది. అంటే మన రిక్వెస్ట్ అనేది అక్కడ బ్యాక్ ఎండ్ బ్లాక్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇంకా మన దాన్ని ఎలో చేయలేదు. సో మనం ప్రాజెక్ట్ డెవలప్ చేసినప్పుడు సేమ్ అట్లాంటి ఇన్కమింగ్ రిక్వెస్ట్ని, వేరే ఇన్కమింగ్ రిక్వెస్ట్ని వేరే ఆరిజిన్ నుంచి, వేరే డొమైన్ నుంచి వస్తే మనం సింపుల్గా బ్లాక్ చేయొచ్చు ఎలాంటి కార్స్ యూజ్ చేసుకొని. సో మీరు ఎప్పుడైనా ప్రాజెక్ట్ చేసి మీరు డిప్లాయ్ చేస్తారనుకుంటే ఇది ఒక చిన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయండి, మీ ప్రాజెక్ట్ సేఫ్గా ఉంటుంది అండ్ మీ ఏపీఎస్ ఎవరు యూజ్ కానీ చేయలేదు. ఇలాంటి టాపిక్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫాలో చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.